అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం, అలాగే రేషన్ కార్డుల కోసం, అలాగే మరిన్ని పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మహిళలు 2500 రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. జూలై 1వ తారీఖు నుంచి వీరందరికీ కూడా మనకు పథకాల పండుగ అనేది కొనసాగబోతుంది. మనకు జూలై 1వ తారీఖు నుంచి ఏ పథకాలు అమలు చేస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు, ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి నేను తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. అలాగే నేను వీడియోలో QR కోడ్ అనేది ఇచ్చానన్నా, దయచేసి నాలాంటి వికలాంగులకు మీరు ప్రత్యేకంగా సహాయం చేయండి. మీరు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు, కానీ గత 2 రోజుల నుంచి కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ హెల్ప్ అయితే చేయలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది QR కోడ్. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి మీరు ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు తోచినంత మీరు హెల్ప్ చేయొచ్చన్నా. అలాంటి వికలాంగులకు హెల్ప్ చేయడంలో తప్పలేదు. నేను ఒక చెయ్యి వేసుకోవాలనుకుంటున్నాను దీనికి సపోర్ట్గా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీరు కొద్దిగా సహాయం చేస్తే నేను కొద్దిగా చేసుకుని మీకు ఒక ఏదైనా నా వర్క్ నేను చేసుకోవడానికి సహాయంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా QR కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి అన్న. నిన్న గత 2 రోజుల నుంచి ఎవరు కూడా ₹1 కూడా సహాయం చేయలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని QR కోడ్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ప్రతి ఒక్కరు కూడా QR కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కానీ, మహిళలు కానీ, మనకు రైతులు కానీ, అలాగే కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు, దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాణం గుర్తు మాదిరి ఉంది, బాణం గుర్తు పైన నొక్కి షేర్ చేయండి. వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే ఉచితంగా ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు. ₹1 కూడా ఖర్చు లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనకి చేయూత పింఛన్లకు ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో, అలాగే కొత్తగా పింఛన్లు పెంచుతామని చెప్పారు కదా, ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఈ జూలై నెలలోనే మీకు ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని, అంటే అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక జూలై 1 నుంచే మనకు తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ కొత్త చేయూత పింఛన్లు ఏవైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల కూడా ₹4,000 ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో నాలాంటి వారు ఇంకా పింఛన్ డబ్బులు కూడా రాలేదు. ఇక నాలాంటి వారు ఏంటంటే మనకు ₹6,000 ఇస్తామన్నారు. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వికలాంగులు మరియు వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పింఛన్లు అయితే పెంచిన పింఛన్లు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఏంటంటే ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా ఏదైతే దరఖాస్తులు చేసుకున్నారో, ఈ దరఖాస్తులు చేసుకునే సమయంలో చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్లు విడుదల చేస్తామని, నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి పింఛన్లు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 1వ తారీఖు నుంచి ఈ పింఛన్ల పంపిణీ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం వాయిదా వేస్తున్న డబ్బులు లేదని అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు మన రాష్ట్ర పరిస్థితి, మనకు అప్పులు తెచ్చి మరి ఈ పథకాలను అమలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి మనకు జూలై 1 నుంచే వేస్తామన్నారు. ఇక జూలై 1 నుంచి వేస్తారా లేకపోతే వాయిదా వేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త చేయూత పింఛన్ల పంపిణీ చేయడానికి
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక అంతేకాకుండా మరొక పథకం అందరూ కూడా ఎక్కువగా ఎదురు చూస్తుంది, రేషన్ కార్డులు అనమాట. గత ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయలేదు. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్తగా పెళ్లిళ్ళైన వారు, అలాగే గతంలో పెళ్లిళ్ళయి సపరేట్ అయిన వారు, ఇలా రకరకాల వారు ఏంటంటే మనకి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారందరికీ కూడా కీలక ప్రకటన చేశారు మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది జూలైలో. ఇక తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు మిగిలిన వివరాలతో మీ సేవా కేంద్రాల్లో కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే పాత రేషన్ కార్డులో నుంచి సభ్యులను తీసివేసేది కానీ, లేకపోతే సభ్యులను చేర్చుకోవడం కానీ, ఇలా వాటన్నిటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పకుండా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ జూలై నెలలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు పొందిన వారందరూ కూడా కొత్తగా పింఛన్లకు కానీ ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ప్రకటించిందో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మీకు అర్హత ఉన్నటువంటి పథకానికి మీరు రేషన్ కార్డు వచ్చిన వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఈ 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. ఎటకేలకు మొత్తానికి జూలై నెలలోనే కొత్త పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు. వృద్ధులకు 4,000 రూపాయలు, నాలాంటి వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తారు. అలాగే జూలైలోనే మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది కూడా ఉంటుంది. మనకు కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మంత్రి శ్రీనివాసరెడ్డి గారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో, ఆల్రెడీ ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ ప్రతి నెల 2,500 రూపాయలకి సంబంధించి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఈ 2,500 రూపాయలను కూడా మహిళలకు విడుదల చేయడానికి కసరత్తులు అయితే ప్రారంభిస్తూ ఉన్నాం. నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకే ఈ 2,500 రూపాయలు కూడా వేస్తాం. ఇది కూడా జూలై నెలలోనే మొదలు పెడతామని కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులందరికీ కూడా మనకు వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే జమ చేయాల్సి ఉంది. ఇక ఈ డబ్బులను కూడా విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపు 4 పథకాలను జూలై నెలలో ప్రారంభించాలని కూడా యోచిస్తుంది. ఇక నిధుల కొరత ఉండడం వల్ల నిధులు సమకూర్చే పనిలో అయితే ఉంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా సమకూరిన తర్వాత మీకు అందరికీ కూడా ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లు, మహిళలకు కొత్త రేషన్ కార్డు, రైతులకు సంబంధించి సమాచారం. దయచేసి వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయం అయితే చేయండి, మర్చిపోవద్దు.